శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఇది నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రకుజుని సంచారం, గురు అనుకూల ప్రభావం, సూర్య బుధుడు శుక్రుడు కుజుని సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఉంటుంది. అవకాశాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. వ్యవసాయదారులకి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఎంత అద్భుతం అంటే, వ్యవసాయదారులకి ధాన్య పంటలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉంది. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే గురువుల మార్గదర్శనం విజయానికి దోహదం చేస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి కాస్త ఆలస్యం అయితే మీకు చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాస్త భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆదాయ మార్గాలు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్య, పర్యాటక, ప్రచురణ, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, దిగుమతి ఎగుమతి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, లా, ప్రభుత్వ సేవలు, ట్రావెల్స్, కన్సల్టెన్సీ ఉన్న వారికి అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి, జాగ్రత్త పడండి. ప్రేమికులు పరస్పర విశ్వాసం పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల తొడ భాగంలో, నడుము భాగంలో, కాలేయ సంబంధిత చిన్న సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిదని కూడా చెప్పచ్చు. సినిమా, టెలివిజన్ రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కొత్త బాధ్యతలు ఇచ్చేటప్పుడు మీ మీద కాస్త బాగా ఇబ్బంది వచ్చే మాటలు కూడా వచ్చే ఉంటుంది ప్రజల్లో. చాలా జాగ్రత్త పడండి. కోర్టు కేసులో అస్థిరత్వంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కేసు ఓడిపోతామేమో అనే భయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరపు వాగ్దానాలు చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. గురువారం అంతా కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం వీలుంటే చేయండి. ఓం శ్రీ బృహస్పతి నమః అని చెప్పి ప్రార్థన చేయండి. శనగలు, పసుపు దానం ఇయ్యండి. పసుపు వస్త్రాలు దానం ఇవ్వండి. ధార్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. అన్నదానం చేయండి. దేవాలయాల్లో దీపం వెలిగించడానికి నూనె ఇవ్వండి. పసుపు మరియు బంగారు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 8. గురువారం, ఆదివారం ఇదంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. 48 రోజులు పూజ చేసి సండి సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీ జాతకానికి, కరుంగాలి మాలకి మా నంబర్ని సంప్రదించి మీ వివరాలు పంపండి. మీకు తప్పకుండా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. శ్రీమాత్రే నమః.
సద్గురు జ్యోతిష్యాలయ నుండి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. శ్రావణ మాసంలో విశేషాలు ఏంటి, ఏ దేవుని పూజించాలి, ఏ పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండాలి అని మనం శ్రావణ మాసం గురించి కొంచెం మాట్లాడుకుందాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం శివుడు, మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నాగదేవతలు, శ్రీకృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదమైనటువంటిగా భావిస్తారు. ఈ నెలలో పూజించే పూజలు, జపాలు అనేక రకమైన ఫలితాలు ఇస్తాయి. పరమశివుడు శ్రవణ మాసాధిపతి. శ్రవణ మాసంలో ప్రధానంగా పరమశివుడికి ఆరాధన అత్యంత శ్రేష్టకరం. ఎలా పూజించాలి? శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రం 108 1000 సార్లు జపం చేయాలి. పాలు, నీరు, తేనె, చెరుకు రసం, బిల్వదళాలతో అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేయొచ్చు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, శనిరాహు కేతు దోషాల ఉపశమనం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. కమల పూలు లేదా తెల్లని పూలతో అర్చన చేస్తారు. శ్రీశక్తి లక్ష్మి అష్టోత్తర పారాయణ చేస్తారు. నెయ్యి దీపం వెలిగిస్తారు. దీనివల్ల ధనవంతులు అవుతారు, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం, శ్రావణ మాసంలో ఏకాదశి రోజున మహావిష్ణువు ఆరాధించడం అత్యంత శుభప్రదం. విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయన మంత్రం చెప్పండి. పాప విమోచన, మనశ్శాంతికి శ్రేయస్సిస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో నాగదేవతలు ఎందుకు పూజిస్తారు? ఈ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతల ఆరాధనకు ప్రత్యేక ఆరాధన ఉంది. నాగదేవతలకి పాలు కాకుండా పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం శాస్త్ర సమ్మతంగా భావించబడింది. అందుకని పాలు పుట్టలో తీసుకెళ్ళి లీటర్ పాలు పోతే అది ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంది. ప్రతి మంగళవారం లేదా షష్ఠి తిథుల నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఓం శరవణమహాయ నమః జపం చేయడం, కుంకుమార్చన చేయడం, పాలాభిషేకం చేయడం. దీనివల్ల వివాహాటంకాలు తొలగి సంతాన సౌభాగ్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదే రోజు కృష్ణాష్టమి అన్నీ వస్తుంది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. గీతాపారాయణం, ఓం కృష్ణాయ నమః, వెన్నపాలు, పండ్లు నైవేద్యం చేయండి. అన్ని రకాలుగా జరుగుతుంది. సంతాన శ్రేయస్సు, విద్య, ఆనందము అన్ని పొందుతాను. ఏ వారంలో ఏ పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో బాగుంటుందంటే సోమవారం పరమశివుడికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడికి, బుధవారం మహావిష్ణువు అయ్యప్ప స్వామికి, గురువారం దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడికి, శుక్రవారం మహాలక్ష్మి ముగ్గురు అమ్మకు ప్రార్థన చేయడం, శనివారం శనిదేవునికి, హనుమంతుడికి, ఆదివారం సూర్యనారాయణ ప్రార్థన చేయడం మంచిది. ఈ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నదానం అన్నిటికంటే మంచిది, గోసేవ మంచిది, వస్త్రదానం మంచిది, పండదానం మంచిది, విద్యార్థులకు పుస్తక దానం మంచిది, దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వడం మంచిది. సరే, ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయకూడదు అంటే అసత్యం మాట్లాడకూడదు, పెద్దలను అవమానించకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, కోపం, ద్వేషం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. శ్రావణ మాసం యొక్క ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటామంటే శివారాధనతో పాపక్షయం, లక్ష్మీ ఆరాధనతో ఐశ్వర్యం, విష్ణుభక్తితో శాంతి, ధనధాన్యాల ప్రాప్తి అవుతుంది అని చెప్పి శ్రావణ మాసాన్ని మంచిగా పండగ వాతావరణంతో కూడిన ప్రతిరోజుగా భావించి అందరూ పూజించుకోండి. ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయవస్తు.